ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్తో తెగదింపులు చేసుకోవాలని నిర్ణయించుకున్న హిట్మ్యాన్ కోసం ఎంతైనా చెల్లించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 2 నెలల క్రితం రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించింది. రోహిత్ స్థానంలో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటన్స్ నుంచి కొని మరీ జట్టు పగ్గాలను అప్పగించింది. ఈ నిర్ణయం రోహిత్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన కెప్టెన్ పట్ల ముంబై వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల ఇదే విషయంపై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ మాట్లాడుతూ ఇది పూర్తిగా క్రికెట్కు సంబంధించిన నిర్ణయమని, భావోద్వేగాలతో ముడిపెట్టకూడదని కామెంట్ చేశారు. బౌచర్ కామెంట్స్కు రోహిత్ భార్య రితికా కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఇందులో చాలా వరకు తప్పులే మాట్లాడారంటూ ఆక్షేపించింది. రితికా కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ముంబై తీరుపై రోహిత్ ఎంత ఆగ్రహంతో ఉన్నాడనేది రితికా మాటలు చెప్పకనే చెబుతున్నాయి. అందుకే ఫ్రాంచైజ్ మారాలని రోహిత్ భావిస్తున్నట్లు వినికిడి. దీనికి తోడు ఐపీఎల్ 2024 మినీ వేలం తర్వాత తిరిగి ట్రేడింగ్ విండో ఓపెన్ అయింది. సీజన్ ఆరంభానికి నెల ముందు వరకు ట్రేడింగ్ విండో అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇతర ఫ్రాంచైజీలు హిట్మెన్తో సంప్రదింపులు జరుపుతున్నాయని సమాచారం. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు రోహిత్ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయట. ఈ ఫ్రాంచైజీల ప్రతినిధులు ఇప్పటికే రంగంలోకి దిగి రోహిత్తో సంప్రదింపులు మొదలుపెట్టాయని తెలుస్తోంది. వీటిలో 3 ఫ్రాంచైజీలు రోహిత్ కోసం ఎంత చెల్లించేందుకైనా సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఈ వార్తలతో రోహిత్ ఫ్యాన్స్ కూడా ఖుషీగా ఉన్నారు. పాండ్యా కంటే ఎక్కువ మొత్తానికి రోహిత్ వేలం జరగాలని కోరుకుంటున్నారట. మరోవైపు ఈ ఐపీఎల్ మొత్తానికే ఆడకుండా ఉండాలని రోహిత్ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి, ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పోవటం వంటి వాటితో ఈ సీజన్ మొత్తానికి ఆడకుండా వచ్చే సీజన్లో ఫ్రెష్గా వేరే జట్టు నుంచి ఎంట్రీ ఇవ్వాలనేది రోహిత్ ఆలోచనగా ఉందని మరికొందరి సమాచారం.